ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. ఎస్. సో అనిల్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్లో గోల్డ్ ఈటీఎఫ్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. చాలామంది పెద్ద మొత్తంలో గోల్డ్ ఈటీఎఫ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. మరీ రీసెంట్గా ఈ మధ్య గోల్డ్ సిల్వర్ ర్యాలీ తర్వాత పెద్ద ఎత్తున కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెనిట్రేషన్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం మరొకసారి ఏంటి అసలు గోల్డ్ ఈటీఎఫ్లు అంటే ఏంటి, వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ వీటిలో ఉన్న ప్రయోజనాలు ఏంటి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వెరీ రిలవెంట్, ఇప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉన్న అంశం అనమాట, అందరూ తెలుసుకోవాలనుకుంటున్న అంశము. ఈటీఎఫ్ అంటే ఫస్ట్ థింగ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సో ఇది వచ్చేసి ఒక డీమ్యాట్లో ట్రేడ్ అవుతుంటుంది, అంటే డీమ్యాట్ ద్వారా కొనాల్సిన యాసెట్ అని వచ్చి ఈటీఎఫ్ అనమాట. సో ఎక్స్చేంజ్లో, స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ యూనిట్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఆ యూనిట్స్ మనం కొనడం కానీ అమ్మడం కానీ. ఇందులో ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటంటే అండర్లయింగ్ యాసెట్ గోల్డ్ అనమాట. అట్లాగే ఈక్విటీ కూడా ఆర్ ఇండెక్స్ కూడా సిల్వర్ కూడా ప్రతి దానికి సపరేట్ ఈటీఎఫ్స్ ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్స్ క్వైట్ పాపులర్ ఇండియాలో. చాలా గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. వన్ అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా బంగారం కొనాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి. మీరు అట్లీస్ట్ ఒక 2 grams 3 grams 5 grams ఒక 10 grams కొనాలంటే హ్యూజ్ అమౌంట్ అవసరం వస్తుంది. ఈవెన్ ఒక గ్రామ్ కూడా ఇవాళ తీసుకున్న 12,000 ఆ రేంజ్లో ఉంది. ఎక్కువ ఉంటుంది, పేమెంట్ ఎక్కువగా ఉంటుంది. అలా అవసరం లేకుండా మన దగ్గర 5,000 ఉన్నా 2,000 ఉన్నా 500 ఉన్నా సరే ఉన్నప్పుడల్లా ఈటీఎఫ్ల ద్వారా యూనిట్స్ కొనుక్కోవచ్చు. తక్కువ రేట్లో ఉంటాయి. సో మనం కొన్న అమౌంట్ని బట్టి నంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి, ఈటీఎఫ్ యూనిట్స్. వాటి ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది గోల్డ్ ప్రైస్తో పాటు. ఇది గోల్డ్కి ప్రాక్సీ అనమాట. గోల్డ్ ఎంత పెరిగితే ఇదంతా పెరుగుతుంది, గోల్డ్ ఎంత తగ్గితే ఇదంతా తగ్గుతుంది. సో ఇంతటి దానికి మళ్ళీ ఈటీఎఫ్ ఎందుకని చాలామంది అడగచ్చు. మనం చూసుకుంటే ఏంటంటే గోల్డ్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కానీ 6% దిగుమతి రుసుము కట్టాలి. అట్ ద సేమ్ టైం 3% జిఎస్టీ కూడా కట్టాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫిజికల్గా గోల్డ్ కొంటే దాని మేకింగ్ ఛార్జెస్ అని, వేస్టేజెస్ అని, కూలీలు ఇవన్నీ కూడా పోతాయి. ఇవన్నీ ఇబ్బంది. ఇటువంటివి ఏవి లెక్కలు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ మనం పెట్టిన అమౌంట్కి ఇన్ని యూనిట్స్ అని వచ్చేస్తాయి. అన్ని యూనిట్స్ ఎంత పెరిగితే అంత, మళ్ళీ కొనేప్పుడు ఎంతో, అమ్మేప్పుడు అంతే ఈజీ. అమ్మేప్పుడు కూడా ఇవన్నీ తరుగు, ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాల్యూ ఉందో ఆ వాల్యూ స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చేస్తుంది. సో ఆ అడ్వాంటేజెస్, ఫస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ బెస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫిజికల్గా ఎటువంటి బంగారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి బాధ ఉండదు. పెద్ద వాల్యూమ్ అయినా చిన్న వాల్యూమ్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలని ఇబ్బంది లేదు. మీరు ఓన్లీ మీ ఫోన్ ద్వారా, మీ యాప్ ద్వారా, డీమ్యాట్ అకౌంట్ ద్వారా కొనడం, అందులోనే యూనిట్స్ ఉంటాయి. సో ఎవరు ఎత్తుకు వెళ్ళాలన్నా, ఎవరు దొంగలించాలన్నా ఇంపాసిబుల్. థెఫ్ట్ భయం అస్సలు ఉండదు. ఫిజికల్గా ఎక్కడ పెడదామని భయమే లేదు. ప్రశాంతంగా కొనుక్కోవచ్చు. గోల్డ్ ఎంత పెరిగితే అంత, మీకు సపోజ్ ఒక 10 yearsలో 5 yearsలో పాప పెళ్ళికో బాబు పెళ్ళికో గోల్డ్ అవసరం ఉంది. ఒకేసారి కొని దాన్ని ఎక్కడ పెట్టాలో తెలీదు. ఇంట్లో అందరు ఉండకపోవచ్చు, ఇంట్లో ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు అందరికీ లాకర్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు. అలాంటి వ్యక్తులకు ఏంటంటే ఈటీఎఫ్స్ చాలా ఉత్తమం అనమాట. ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ నీకు డబ్బులు ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం కొంటూ పోతూ ఉంటే ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ఏంటంటే ఎస్ఐపి ఈక్విటీస్లో ఎట్లా చేసినట్టు ఇక్కడ కూడా ఒక ఎస్ఐపి లాగా ప్రతి నెల కావంటే 10,000 పెట్టి ఈక్విటీ కొనుక్కోండి, ఈటీఎఫ్ కొనుక్కోండి. ఇందులో ఏంటంటే దేర్ బై ప్రైస్ పెరిగినా తగ్గినా యావరేజ్ అవుట్, లైక్ ఈటీఎఫ్లు ఎలా ఎస్ఐపిలో చేస్తున్నట్టే ఇక్కడ కూడా అలా చేసుకొని లాంగ్ టర్మ్కి మనకు కావాల్సినంత బంగారానికి సరిపడంత ఇక్కడ అక్యుములేట్ చేసుకొని, మీకు నిజంగానే ఫిజికల్ బంగారం ఎప్పుడైతే అవసరం ఉందో, లెట్స్ పెళ్ళికో లేకపోతే ఏదైనా ఒక అకేషన్కి అవసరం ఉన్నప్పుడు, గోల్ రీచ్ అయినప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్ళి మార్కెట్లో అంతే అమౌంట్కి అంతే ఈక్వలెంట్ గోల్డ్ కొనుక్కోవచ్చు. సో ఆ అడ్వాంటేజ్. సో అంతవరకు నీకు సెక్యూరిటీ కానీ, నీకు గ్రోత్ కానీ, లిక్విడిటీ కానీ అన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ మీ దగ్గర ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది రాదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీ డీమ్యాట్ ద్వారా సింపుల్గా అయిపోతాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా పన్నులు మాత్రం సేమ్ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే బంగారం
దాని వస్తుంది. అదేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లోకి వెళ్తుంది 1 year కన్నా అయితే. 1 year పైన అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అప్లై అవుతుంది. సో మీరు వెన్ కంపేర్ టు ఏమంటే మన వేస్టేజ్ అవన్నీ చూసుకుంటే ట్యాక్స్లు పెద్ద ఇబ్బంది కానే కాదు, ఎందుకంటే దానికి దీనికి సెట్ ఆఫ్ అవుతుంది. లాంగ్ టర్మ్కి మాత్రం ట్యాక్స్ల గురించి వరీ అవ్వకుండా వేస్టేజ్ లాంటివి కూడా ఉండదు కాబట్టి ఈజీగా కొనుక్కోవడం బెటర్. అండ్ నేను చెప్పినట్టు ప్రతి నెల మదుపు చేసుకోవచ్చు, ప్రతి నెల సేవ్ చేసుకోవచ్చు. అండ్ యూజువల్లీ ఏంటంటే ఇవి చాలా లిక్విడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఈటీఎఫ్లు భయం ఏంటంటే మేజర్ భయం లిక్విడిటీ, మనం కావాలన్నప్పుడు అమ్మితే దొరుకుతుందా లేదా అని. అది ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లిక్విడిటీతో పాటు ట్రాకింగ్ ఎర్రర్ అంటాం, అది కూడా గోల్డ్ కేసులో అంతగా ఎక్కువ ఉండదు. ఒకటే యాసెట్ కాబట్టి ఎర్రర్ కూడా పెద్దగా ఉండదు వెన్ కంపేర్ టు ఈక్విటీ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ ఇండెక్స్ ఈటీఎఫ్స్ కన్నా కూడా చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్లో ట్రాకింగ్ ఎర్రర్ కూడా ఎక్కువ ఉండదు. సో దీన్ని బట్టి ఏంటంటే ఎంత ఉన్నా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, సెక్యూరిటీ భయపడాల్సిన అవసరం లేదు, అండ్ ఎప్పుడంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది, లైక్ లెట్స్ ఏ మీరు ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు, మీరు దీన్ని ఈ యూనిట్స్ని కూడా మనము లీన్ పెట్టేసి కావాలంటే ట్రేడింగ్ క్యాపిటల్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇంట్లో బంగారం ఉంది ఆర్ లాకర్లో బంగారం ఉంది, మీ దగ్గర 50 తులాలు ఉండండి, కిలో బంగారం ఉన్నాయండి, అది జస్ట్ నిరర్ధకంగా అక్కడ పడి ఉంటుంది. దాని బదులు నీకు అంతే ఈక్వలెంట్ ఈటీఎఫ్ ఉందనుకోండి, మీరు దాన్ని ఎక్స్ పర్సెంటేజ్ ఉంటుంది, ఆ పర్సెంటేజ్కి మార్జిన్ లాగా వాడుకోవచ్చు. అది ఇంకొక మేజర్ అడ్వాంటేజ్. సో మార్జిన్ లాగా వాడుకొని మీరు ఈక్విటీ అంటే ఈక్విటీ వాటిలో కొనుక్కోవచ్చు, ఆర్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకైతే ఆప్షన్స్ కోసం కూడా వాడుకోవచ్చు అనమాట. సో గోల్డ్ జనరల్గా ఏంటంటే నిరర్ధకమైన ఆస్తి అంటారు చాలామంది, ఎందుకంటే ఇంట్లో అట్లా పడి ఉంటుంది. ఇట్లాంటి పెరిగినప్పుడు వచ్చే అప్రిసియేషన్ తప్పించి ప్రతి నెల నాకు ఎటువంటి రిటర్న్స్ ఇవ్వదు అని కొద్దిమంది అనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది వాడచ్చు. అండ్ అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో బాగా ప్రాచుర్యం పొందిన గోల్డ్ ఈటీఎఫ్లు ఏమున్నాయి, అండ్ అదేవిధంగా వాటి ద్వారా వచ్చిన రిటర్న్స్ కూడా ఎంత శాతం మేరని ఒక్కసారి డీటెయిల్గా చెప్పగలరు? తప్పకుండా. వన్ అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ కంపేర్ టు వేరే కేటగిరీ ఈటీఎఫ్స్ కన్నా కూడా గోల్డ్ కేటగిరీ ఈటీఎఫ్లో వేరియేషన్ తక్కువ ఉంటుంది. ఓన్లీ థింగ్ చూసుకోవాల్సిందంటే ఏయుఎం, లిక్విడిటీ, వాల్యూమ్స్, ఈ 3 కరెక్ట్గా చూసుకుంటే జనరల్గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇందులో కూడా చూసుకుంటే ఏంటంటే హైయెస్ట్ వచ్చేసి లాస్ట్ 1 year రిటర్న్లో మాత్రం యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ అనమాట, యూటీఐ కంపెనీది మ్యూచువల్ ఫండ్ది. ఇది లాస్ట్ 1 yearలో 59.5% ఇచ్చింది. లాస్ట్ 3 yearsలో కూడా 35.03% ఇచ్చింది యావరేజ్గా. అండ్ 5 yearsలో కూడా యావరేజ్ సిఏజిఆర్ 18.72, హైయెస్ట్ ఈ కేటగిరీలో యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్. సో మంచి లిక్విడిటీ ఉంది, ఇది వన్ గుడ్. సెకండ్ హైయెస్ట్ మాత్రం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ యొక్క గోల్డ్ ఈటీఎఫ్, ఇది కూడా ఒక 54%. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి, రెండు ఆన్ పార్ అనమాట, రెండు 54% లాస్ట్ 1 yearలో యావరేజ్ ఇచ్చాయి. ఈవెన్ 3 years రిటర్న్స్ తీసుకున్నా అండ్ 5 years రిటర్న్స్ తీసుకున్నా మోర్ ఆర్ లెస్ ఈక్వలెంట్గా 18, 70, 35 అలాగే ఇచ్చాయి. దీని తర్వాత కొత్తగా వచ్చిన క్వాంట్ గోల్డ్ ఈటీఎఫ్, అది కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది, అది కూడా 54 ఉంది. సో ఇక్కడ వన్ గుడ్ ఫీచర్ అబౌట్ దిస్ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్ వేరియేషన్ యూజువల్లీ తక్కువగా ఉంటుంది. అంటే 1 to 2% రేంజ్లోనే అన్ని ఈటీఎఫ్లు కూడా రిటర్న్స్ ఇస్తాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే స్మాల్ డిఫరెన్స్, ట్రాకింగ్ ఎర్రర్ కావచ్చు, ఫండ్ సైజ్ కావచ్చు, ఆర్ లిక్విడిటీ కావచ్చు, కొంచెం తేడా ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ మీరు గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డీసెంట్ సైజ్, అంటే కొంచెం అట్లీస్ట్ ఒక 500 కోట్ల నుంచి 1000-2000 కోట్ల సైజ్ ఉన్న ఏయుఎం ఉన్న ఈటీఎఫ్లో పెడితే ఏంటంటే లిక్విడిటీ అనేది ఈజీగా పొందొచ్చు. సో అది చూసుకుంటే చాలు. ఆ లెక్కనే ఒక 10-12 ఈటీఎఫ్లు వచ్చేసాయి. పాపులర్ వన్ నెక్స్ట్ యాక్సిస్ది కానీ, ఇన్వెస్కో కానీ, కోటక్ కానీ, మీరే గోల్డ్ కానీ, అండ్ ఎస్బీఐ, నిప్పాన్, ఈ 10 మేజర్ ఈటీఎఫ్లు. ఇందులో మాత్రం యూటీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇవి పాపులర్, చాలా పాపులర్, మంచి వెల్ మేనేజ్డ్ ఈటీఎఫ్స్ ఇవి ప్రాపర్గా. సో వీటిల్లో చేసుకుంటే మాత్రం మనకు కావాల్సిన రిటర్న్స్ వస్తాయి. అండ్ మన కొంచెం డైవర్సిఫై చేసుకొని ఈక్విటీ నుంచి కొంచెం డైవర్సిఫై చేసుకోవడానికి గోల్డ్ ఈటీఎఫ్లు కూడా మంచిగా హెల్ప్ చేస్తాయి. సో దీనివల్ల అండ్ కన్సిడరింగ్ హౌ గోల్డ్ సడన్గా అందరికీ ఇంట్రెస్ట్ పెరిగిందో ఒక ఈజీ మార్గం మాత్రం ఈటీఎఫ్ల ద్వారా వచ్చిందని చెప్పచ్చు. మోసపోవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే రెగ్యులర్ ట్రెడిషనల్ రూట్లో ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి బంగారం కొనాలంటే చాలా రకాలుగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ కూలీలని, తరుగులని, లేదంటే స్వచ్ఛమైన బంగారమా కాదా, నకిలియా,
ఇంకా అన్ని రకాల భయాలు, ఇంకా 91 95 అన్ని ఏదో ఒకటి చెప్తారు. 14 క్యారెట్సా 16 క్యారెట్సా 18 క్యారెట్సా ఇవన్నీ గొడవ లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఇందులో చేసుకోవచ్చు. Right, ఎంత right. అప్రిసియేషన్ వస్తే అంతే ఇక్కడ కూడా ఈక్వలెంట్ గా వస్తుంది అన్నమాట. సో మొత్తానికి లక్షలు పోసి ఫిజికల్గా బంగారం కొనలేని వాళ్ళకి, ఈ తరుగులు వేస్టేజ్లు కూలీలు భయం వద్దనుకున్న వాళ్ళకి, అండ్ అదేవిధంగా థెఫ్ట్ భయం వద్దు అనుకున్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి గోల్డ్కి సంబంధించి ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మాత్రం గోల్డ్ ఈటీఎఫ్స్ చాలా బాగుంటాయి అంటారు. తప్పకుండా అవి చాలా బాగుంటాయి. ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు, Exit ఎంట్రీ అవ్వచ్చు. అవ్వచ్చు. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.